తెలుగు భూమి న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా వీనవంక మండల పరిధిలోని బేతిగల్ గ్రామంలో జరుగుతున్న భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి సహిత పోచమ్మ తల్లుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడతల ప్రణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరిని కంటికి రెప్పలా కాపాడుకునే గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమ పూజలో పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందని, గ్రామంలోని ప్రజలందరూ పండుగకు రావడం వలన గ్రామమంతా సందడిగా ఉందని అన్నారు. శ్రమ తీసుకొని ఇంతటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. ప్రతిష్ఠ మహోత్సవానికి తన వంతు సహకారాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బేతిగల్ గ్రామశాఖ కాంగ్రెస్ నాయకులు, వీనవంక మండల నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్థం తీసుకో గొడ్డి పుల్లయ్య గారు స్వాములు అని చెప్పేసి కింద బియ్యం ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి యొక్క కుటుంబం హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నిర్వచనం చేయవలసి శ్రీ आयुष्येन्द्रिये प्रतिष्ठति धनकनक वस्तुवानिष्ठकाम्यार्थफल सिद्धिरस्तु नारायणाय ओम ఎక్కడైతే ప్రతిష్ఠిస్తుందో ఊరికి, ఎందుకంటే దాదాపు మా ఊర్లో సింగాపురంలో కూడా బొడ్రాయి గ్రామం ఈ కార్యక్రమం చేసుకున్నాం. చాలా చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఎందుకంటే మహాలక్ష్మి మనం ప్రతిష్ఠిస్తున్నామంటే మన ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు రావాలి అని అమ్మవారు మనం దీవిస్తాం. మరి భూలక్ష్మి అంటే ఇక్కడ పంట పొలాలు, రైతులు అందరూ మంచిగా 3 పంటలు బ్రహ్మాండంగా వారు సంతోషం ఉండాలని ఆ అమ్మవారు మనం దీవించాలి. మరి బొడ్రాయి ఎందుకంటే మన ఊరికి ఎటువంటి చెడు కలగద్దు, హాని కలగద్దని మనం బొడ్రాయి ముందు మనం స్థాపించుకుంటాం. సో ఖచ్చితంగా ఏదైతే ఈ కార్యక్రమం చేసుకున్నారో ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. మా ఊర్లో ఇది గత సంవత్సరం పెట్టిండు. మా హైవే పైన ఉంటుంది మా ఊరు.
ఎప్పుడు యాక్సిడెంట్ జరుగు, సంవత్సరంలో 2-3 అనుకోకుండా చనిపోవడం జరుగుతున్నాయి మా ఊరు. అయ్యగారు కూడా ఎప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అడిగితే, లేదు మీరు ఈ కార్యక్రమం చేసుకోండి, తప్పకుండా మీకు అన్ని మంచి జరుగుతుందని చెప్తే మేమే దగ్గరుండి చేసిన తర్వాత మీ నంబరు ఇప్పుడు గత ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఒక్కళ్ళు కూడా యాక్సిడెంట్ కానివ్వండి, హఠాత్తు మరణాలు జరగదు. సో అంత పవర్ఫుల్ ఇప్పుడు మీరు ఏదైతే కార్యక్రమం చేసుకుంటున్నారు. అది కాకుండా ఇప్పుడు మీరు చూడొచ్చు, వేదికలు ఇంతమంది ఒకసారి ఎప్పుడు మనం ఒక డ్యూటీకి కానీ ఒక కారికి ఇంతమంది చేయరు. చుట్టాలు మన గ్రామ ఊరు నుంచి కానీ అందరు పిలుచుకొని మనం బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం, కట్నాలు పెట్టుకుంటున్నాం, మన ఆడపడుచులకు పెట్టుకుంటాం. సో మంచి కార్యక్రమం ఇది. ఈ గ్రామానికి నాకు వచ్చిన పిలిచినందుకు నాకు సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నా. మీ అందరితో పాటు ఇక్కడ అమ్మవాళ్ళ పోచమ్మ దగ్గర వచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నందుకు. ఇదే కాదు, ఊర్లో కూడా ఎటువంటి సమస్యలున్నా నా వంతు సాటి ఉంటుందని చెప్పి మరొక్కసారి ఇక్కడ ఊరు ప్రజలు